రోడ్ అంటాను ఇక్కడ రోడ్ నేను చూపిస్తారా అన్న. ఇప్పుడు కూడా మా ఊరికి వెళ్ళే దారిలో గుంతలు ఎట్లున్నాయంటే అట్లున్నాయి. ఏ వన్ గా దరిద్రంగా ఉన్నాయి. అప్పుడన్నా మేలు జగన్ ఉన్నప్పుడు అంత ఇంత నీట్ గా ఉన్నాయి. ఇప్పుడు అంతకన్నా దరిద్రంగా గుంతలు ఉన్నాయి. అంటే ఈ రోడ్లన్నీ అప్పటి నుంచి కంటిన్యూ అయినాయి కదా. ఆ కంటిన్యూ అయినా చేస్తానన్నాడు కదన్నా. అదే ఇప్పుడు చేస్తా అన్నాడు కదా మాటల. వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్ గా చూసాం, ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కూడా స్వయంగా ఆయన చేయడం జరిగింది. మెల్లిగా చేస్తారు కదా. అవును సరే మరి జగన్ అన్న ఎలక్షన్స్ కి వచ్చేదానికి 2 years కరోనా వచ్చేసి అవునా. 3వ సంవత్సరం నుంచి పథకాలు ఎన్ని చెప్పాడు అన్ని ఏకదం మోగాన్ని మాది పెట్టాడు. మరి అప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు బడ్జెట్ అంటున్నాడు. ఏం బడ్జెట్? హామీలు ఇచ్చేప్పుడు బడ్జెట్ గురించి తెలియదా? ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు. ఎక్కడ ఏది బస్సు ఫీజులు కనబడలే. ఇంటికి 3 గ్యాసులు ఇస్తా అన్నాడు. ఎక్కడ? పడిచి ఆడపచ్చుకు 5,000 10,000 ఇస్తా అన్నాడు. ఏది ఇక్కడ నా ఒక చూపానా? ఆయన చెప్పిన పని చేశాడని చూపేమని నేను ఒప్పుకుంటా. అంటే మొత్తానికి చెప్పిన ఏవి చేయలేదన్న. ఎక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా, కనపడాలే కదా. ఉద్యోగాలు ఏంది? ఏదో హామీ ఇచ్చాడు. ఉద్యోగాలు సంవత్సరం క్యాలెండర్ వదులుతాను. ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? ఎవరైనా జాబ్ నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర కదన్నది. మరి డిగ్రీ అయిపోయింది నాది. బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ నాకేమే. సరే ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నా అన్నా? నాకేమన్నా ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమని జాబ్ క్యాలెండర్ ఇచ్చా అన్నాడు కదా. ఇవ్వమని నిలబెట్టుకోండి. ఛాలెంజ్ ఇస్తున్నా. ఎవరైనా సరే ఛాలెంజ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఎవరైనా చూపేమని. అంటే ఇక్కడ నువ్వు ఈ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతున్నావా లేకపోతే జగన్ మాట్లాడుతున్నావా? పార్టీ తక్కువ చేయలేదన్నా. నీకు హామీలు ఇచ్చినట్టు ఏకదం నిలబెట్టాడన్నా. నీకు 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్నా. ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది, ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అంటున్నావు కదా. పని చేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినా అంటున్నావు కదా. మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు? మరి నీకు హామీలు ఇచ్చాడు. నీకు హామీలలో జాబులు ఇచ్చాడు. ఎందుకు ఇలా చెప్పు? ఎక్కడ ఇలా చెప్పు? మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, నువ్వు అన్నావు కదా జాబులు ఇవ్వలేదు అంటున్నావు. ఇవి పెట్టాడు కదా, క్వారంటైన్ అవన్నీ పెట్టాడు కదా. ఇక్కడ జాబులు ఎందుకు ఇవ్వలేదు? 1,50,000 పైన ఇచ్చాడు కదా జాబ్. అంటే ఇప్పుడు నేను అది కూడా మళ్ళా తీసేస్తానని చెప్పి, ఇప్పుడు వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళా వాళ్ళని పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళా జాబులు ఇస్తున్నాడు. అదేనా ఏమన్నా? అంటే అప్పుడు చేసిన దిశ చట్టం ఎందుకు తీసేశాడు? దిశ చట్టం ఎందుకు తీసేశాడన్నా? ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం, అది ఎందుకు తీసేశాడు చెప్పమని. ఈ క్వశ్చన్లకు సమాధానం ఇస్తే నేను ముందుకు వచ్చేస్తాను.